విశేషమైన అభిషేకాలు తెల్లవారుజాము నుంచి భక్త సందోహం 3 గంటల నుంచి దర్శనాలు అభిషేకాలు ప్రారంభం జరిగింది. దీనికి సంబంధించి కావిడిలో తీసుకొచ్చాడు ఈ స్వామిని. శివదేవం చిక్కాల్లో ఈ కావిడి ఉంచడం వల్ల తర్వాత ఈ స్వామి తీస్తే రాలేదు కాబట్టి చిక్కంలో చిక్కుబడినటువంటి స్వామి కాబట్టి ఈ ఊరికి శివదేవం చిక్కాల అనేటువంటి పేరు వచ్చింది. ఈ గ్రామం పేరు శివదేవం చిక్కాల. ఆ యొక్క గుర్తుకి చారికలు కూడా వెనకాల ఉంటాయి. స్వామికి కావిడిలో తీసుకొచ్చినటువంటి గుర్తులు అన్నమాట ఇవి. ఆ కాలంలో తదుపరి వెలికితీతల్లో గడ్డపార పలుగు తగిలి ఇక్కడ స్వామికి గాయం అవుతుంది. ఆ గాయం నుంచి రక్తం రావటం, ఆ పొడిచిన అతనికేమో కళ్ళు బయలు కమ్మడం జరిగి తర్వాత మౌల్తూరు మహారాజు గారు వచ్చి ఈ యొక్క క్షేత్రాన్ని దర్శించుకుని ఈ స్వామికి మరి మాన్యాలు ఇచ్చి ఈ ఆలయాన్ని కట్టించి వృద్ధిలోకి తీసుకొచ్చినటువంటి వారు. మేము తరతరాలుగా సుమారుగా 6 తరాలుగా ఈ స్వామిని దర్శించుకుంటూ సేవించుకుంటూ తరిస్తున్నాం. మీరందరూ కూడా ఈ స్వామిని మనస్ఫూర్తిగా కనుక కోరుకుంటే తప్పనిసరిగా 12 నెలలు తిరగకుండానే స్వామి మీ కోరిక తీరుస్తారు అని తెలియజేయడం అన్నది. శ్రీ గురుభ్యో నమః. పార్వతీ సమేత శివదేవస్వామి వారి దేవస్థానం, శివదేవుని చిక్కాల, పాలకొల్లు మండలం, ఆంధ్రప్రదేశ్. దేవాదాయ ధర్మాదాయ శాఖ. ఈ గ్రామం 2 పంచారామ క్షేత్రాల మధ్యలో ఉన్నటువంటి గ్రామం. అటు క్షీరారామలింగేశ్వర స్వామి, ఛాయా సోమేశ్వర స్వామి వారి యొక్క ఆలయాల మధ్యలో 2 పంచారామాల మధ్యలో పాలకొల్లు నుండి 7 కిలోమీటర్లు గాను, భీమవరం నుండి 16 కిలోమీటర్ల దూరంలోనూ ఉన్నటువంటి ఈ యొక్క గ్రామం శివదేవుని చిక్కాల స్వయంభూ క్షేత్రం. ఈ క్షేత్రంలో శివదేవుని చిక్కాల, చిక్కంలో వెలిసిన స్వామి కనుక గ్రామం పేరు కూడా శివదేవస్వామి, స్వామివారి పేరు. చిక్కంలో వెలిసాడు కనుక శివదేవుని చిక్కాలుగా ఈ గ్రామం అంతా అభివృద్ధి జరుగుతోంది. అయితే ఈ క్షేత్రంలో ఎవరైతే కార్తీక మాసం చాలా విశేషమైనటువంటి మాసం, మనకి దక్షిణాయన పుణ్యకాలంలో అంతా కూడా ఈ యొక్క మాసంలో శివారాధన, విష్ణు ఆరాధన, అమ్మవారి ఆరాధన, మొదటగా గణపతి ఆరాధన, ఇలాంటివన్నీ కూడా చేసుకోవడం దక్షిణాయన పుణ్యకాలంతో చాలా విశేషమైనటువంటిది. అందున ఈ కార్తీక మాసం విశ్వావసునామ సంవత్సరంలో ఈ కార్తీక మాసంలో ఈ యొక్క ఆలయంలో విశేషంగా ప్రత్యేకంగా స్వామివారి యొక్క మహత్యం ఏమనగా, స్వయంగా వెలిసినటువంటి స్వామి త్రేతాయుగంలో రాములు వారు రావణాసుని సంహరించాక రావణ బ్రహ్మహత్య మహాదోష నివారణార్థం రావణాసుడు పూజించేటువంటి లింగాలలో కొన్ని 1 కోటి లింగాలనైనా ప్రతిష్ఠ చేద్దామని సంకల్పం చేసుకుని ఆంజనేయ స్వామికి ఈ యొక్క విగ్రహాన్ని చూపించి తీసుకురమ్మనగా వాయు మార్గం గుండా వస్తూ సూర్యోదయం అవుతోందని చెప్పి స్వామి ఇక్కడ నుంచి వెనకాల కోనేరు ఉంది, కోనేరులోకి వెళ్ళి సూర్యుడికి అర్ఘ్యం వదిలి వచ్చేసరికి వశిష్ఠ మహాముని పెట్టిన ముహూర్త బలం చేత స్వామి ఇక్కడ స్థిరపడిపోతాడు. ఈ స్వామి ఇక్కడ స్థిరపడిపోవడంతో చిక్కంలో వెలిసిన స్వామి కనుక శివదేవుని చిక్కాల. అయితే ఇదంతా అరణ్య ప్రాంతంట. అరణ్యాన్ని నరికిస్తూ ఉన్నటువంటి అప్పుడు గొల్లలతో ఒక గుణపం దెబ్బ కొడతారు. ఆ గుణపం దెబ్బ కూడా స్వామివారి మీద కనపడుతుంది. అలాగే రక్తం కానటువంటి చార, అలాగే చిక్కమ యొక్క మరకలు, స్ఫటిక విగ్రహం సుమారుగా 5 అడుగులు ఉండేటువంటి ఆ ఎత్తు, నునుపు, లావు, తెలుపు కలిగినటువంటి స్వామి యావత్ భారతదేశంలో ఎక్కడా కూడా కనపడరు. ఈ విగ్రహాన్ని రామేశ్వరంలో ప్రతిష్ఠ చేద్దామనే సమయానికి ఇక్కడ ప్రతిష్ఠ జరిగింది కనుక ఈ రోజుకి రామేశ్వరంలో, మద్రాసు దగ్గర ఉన్నటువంటి రామేశ్వరంలో, ఆ రామేశ్వరంలో ఉదయం స్ఫటికలింగ విగ్రహాన్ని మాత్రమే దర్శనంగా ఇస్తారు. తర్వాత 7 గంటల తర్వాత మామూలుగా సీతాదేవి చేత ప్రతిష్ఠించబడినటువంటి విగ్రహాన్ని చూపిస్తూ ఉంటారు. అయితే ఈ యొక్క క్షేత్రం యొక్క మహత్యం ఏంటంటే, ఎవరైతే సంతానము లేరో వారందరూ కూడా ఈ యొక్క క్షేత్రాన్ని దర్శించి స్వామివారి సన్నిధిలో నారికేల సమద్భూత త్రినేత్ర హరసంవిత శిఖయా దురితం పాపం పాపం పీడాంచమైన దాని వేదం. ఈ యొక్క కొబ్బరికాయను కొట్టడం వల్ల భవిష్యత్తు అంతా కూడా సూచిస్తుందని చెప్పి శాస్త్రం. అలాగే నారికేల వృక్షం ఎవరైతే ఇక్కడ స్వామివారి సన్నిధిలో తోటలో, స్వామివారి ఆలయానికి దక్షిణ దిక్కులో తోటలో ఎవరైతే అభిషేకం చేసుకుని స్వామివారికి ప్రీతి అయినటువంటి రోజుల్లో కార్తీక మాసము, సోమవారము, మాస శివరాత్రి, ఆరుద్ర నక్షత్రము మొదలైనటువంటి రోజుల్లో ఎవరైతే ఇక్కడ స్వామి సన్నిధిలో అభిషేకం చేసుకుని కొబ్బరి మొక్క నాటుకుంటారో, అలాగే విశేషంగా సంతానం కోసం చేస్తాం కనుక ఇక్కడ ప్రతి శుద్ధ షష్ఠికి కూడా స్వామివారి సుబ్రహ్మణ్య స్వామివారి కళ్యాణం నిర్వహించబడుతుంది.
మాస శివరాత్రి రోజు విశేషమైనటువంటి అభిషేక పూజాది కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించబడతాయి. స్వామి సన్నిధిలో అభిషేకం చేసుకుని కొబ్బరి మొక్క నాటుకుంటే మళ్ళా వాళ్ళు మొక్క నాటుకున్న నాటికి వాళ్ళ సంతానంతో తిరిగి వస్తున్నారు. అది స్వామి యొక్క అనుగ్రహం. శివుడు ఆజ్ఞలేందే చేమైనా కుట్టదన్నట్లుగా. అలాగే ఇక్కడ మాఘమాసంలో విశేషంగా ఎంతో విశేషంగా మహాశివరాత్రి పాంచాయతన రాత్రులు 5 రాత్రులుగా పంచదివస ప్రభృతి 5 రాత్రులుగా స్వామివారి యొక్క కళ్యాణాన్ని నిర్వహిస్తాం. అంకురారోపణ, ధ్వజారోహణ, కళ్యాణ మహోత్సవం, తదనంతరం స్వామివారి మహాశివరాత్రి ఉత్సవాలు, రథోత్సవం, ప్రభోత్సవం ఇలాగా విశేషంగా జరుగుతుంది. అలాగే ఇక్కడ విశేషంగా మహాశివరాత్రి రోజుని మా యొక్క గ్రామంలో ప్రతి ఒక్కళ్ళు చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అన్నదాన సమాజం వారు విశేషంగా మహాశివరాత్రి రోజుని స్వామివారి సన్నిధిలో ఈ పక్కన దక్షిణంలో ఉన్నటువంటి స్థలంలో అఖండ అన్న సమారాధన సుమారుగా నాకు తెలుసున్నంత వరకు ఒక 30,000 మంది భోజనం చేసి స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించి స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందుతున్నారు. పార్వతీ సమేత శివదేవ స్వామివారి యొక్క దివ్య ఆలయం దర్శించండి, తరించండి. జయశ్రీ అండి. నేను శివదేవం చిక్కాల గ్రామంలోనే నివసిస్తాను. అయితే ఇక్కడ శ్రీ శివదేవ స్వామివారు వెలిచేసి ఉన్నారు. ఈయన వచ్చేసి మనకి తెల్ల రంగు శివలింగంగా కనిపిస్తారు. ప్రజలందరికీ దర్శనం ఇస్తారు. అయితే ఈయన ప్రత్యేకత ఏంటి అంటే పిల్లలు లేని వారు ఎవరైనా కానీ వచ్చి కొబ్బరి మొక్క నాటితే పిల్లలు పుడతారు. అలాగే ఇప్పుడు అమ్మాయి ఉన్న వాళ్ళు అబ్బాయి కావాలి అని అంటే కొబ్బరి మొక్క నాటాలి. తర్వాత అబ్బాయి ఉన్న వాళ్ళు అమ్మాయి కావాలంటే ఏదో ఒక పుష్పం యొక్క మొక్క నాటాలి. అలా నాటినట్లయితే మనకి సంతానం కలుగుతుందని మా యొక్క నమ్మకం అండి మా ఊర్లో. తర్వాత ఇల్లు కట్టుకోవాలి అన్నా కూడా ఇక్కడ మొక్క అనేది నాటుతారు. వాళ్ళ యొక్క కోరిక తీరిన తర్వాత మళ్ళీ వచ్చి మొక్క అనేది నాటి దర్శనం చేసుకుని వెళ్తారండి. ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాలందరూ కూడా, గ్రామంలో ఉన్న ప్రజలందరూ కూడా ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటారు. దీని యొక్క ప్రత్యేకత ఇదే. కార్తీక మాసంలో మాకు 4 వారాలు అనేవి కూడా ఫుల్గా గుడంతా భక్తులతో నిండి ఉంటుందండి. మొత్తం ఖాళీ ఉండదు. ఏర్పాట్లన్నీ బాగా చేస్తారు. మా సైడ్ నుంచి అయితే మొత్తం అంతా ప్రోత్సాహం ఉంటుందండి గుడికి ఎప్పుడు. ఓం నమ శివాయ. మాది మొగల్తూరండి. ఈ గుడికి తరచూ వస్తూ ఉంటాము. ఈయన మహానుభావుడు పంచారామాలయంలో ఎంత ఇదో అందులోనే సంబంధించింది ఈయన. అంత మహిమ గల ఆయన. కానీ పిల్లలు లేని వాళ్ళకే చాలామందికి ఆ కొబ్బరి మొక్క పాతితే భార్యాభర్తలు ఇద్దరు వచ్చి అభిషేకం చేయించుకుని కొబ్బరి మొక్క పాతి ఆయన్ని దర్శనం చేసుకున్న సంవత్సరానికే బిడ్డలు పుడతారమ్మా. మళ్ళీ వచ్చి దర్శనం చేసుకుని అభిషేకం చేసుకుని ఆయనకి ఏమైనా మొక్కుంటే తీర్చుకుని వెళ్తారు. మా బావ కొడుకే పుట్టారు బాబు. ఇలాగే కొబ్బరి మొక్క పాతేసి దండం పెట్టుకుని వెళ్ళాక 2 సంవత్సరం వెళ్ళి 2వ సంవత్సరం వచ్చేటప్పటికి బాబు పుట్టాడు. చాలా ఆనందం వేసింది. మళ్ళీ వాళ్ళ తరపున ఇంకొకళ్ళు వచ్చి అలాగే చేసి మొత్తం ఈ చాలా ఇదైన గుడి బాబు. చాలా 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 చెప్తాక ఆయన గురించి సరిపోం. యూటీవీ ప్రేక్షకులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలండి. నా పేరు సల్లా కోటనాగ బ్రహ్మల్లేశ్వరరావు. మాది దగ్లూరు అండి. మేము చిన్నప్పటి నుంచి కూడా ఈ స్వామి అంటే మాకు చాలా నమ్మకం. మేము దగ్లూరులో ఎక్కువగా శివభక్తులు ఉన్నాం. అందరూ కూడా ఇక్కడికి వచ్చి నేను 10th క్లాస్ పాస్ అయిన కాడి నుంచి కూడా ఈ స్వామి మీద నమ్మకంతో చాలాసార్లు ఇక్కడ తలనీలా సమర్పించాము. అలా మా పూర్వీకులు కూడా చెప్తూ ఉంటారు స్వామివారి మహత్యం గురించి అదని. మరి మేమైతే ఇక్కడ నేను 2 సంవత్సరాల నుంచి లింగధారణ అంటే మేము చాలామందికి తెలుసు ఏంటంటే ఇలా లింగాన్ని ధరిస్తామండి. ఇందులో శివయ్య ఉంటారు. ఆ స్వామికి అభిషేకం చేసి మేము చెల్లించుకుని మేము చేస్తామండి. అలాంటి లింగధారులకి ఒక 2 సంవత్సరాల నుంచి నేను ఇక్కడ భోజనాలు పెడుతున్నానండి. మా అమ్మగారు అయితే అంటే మా నాన్నగారి సంకల్పం ఆయన ఏంటంటే ఆయన 35-40 సంవత్సరాల కాడి నుంచి కూడా భోజనాలు పెట్టేవారు. ఇర్రెస్పెక్ట్ ఆఫ్ క్యాస్ట్ అండి. ఆ కులం ఈ కులం అని కాకుండా దగ్లూరులో ఉన్నటువంటి అన్ని కులస్తులకి కూడా మా నాన్నగారు ఇక్కడ 40 సంవత్సరాల గతాన్ని అన్నదాన కార్యక్రమం ప్రారంభించారు. మా అమ్మగారు కూడా అదే కంటిన్యూ చేస్తున్నారు. నాకు తోసిన సేవగా నేను శివ పూజలు మా దగ్లూరులో ఒక 100 మంది శివదీక్ష తీసుకున్న వాళ్ళు ఉన్నారు.
మరి వాళ్ళకి అది కూడా మేము 2 సంవత్సరాల నుంచి ఇక్కడ భోజనాలు పెట్టిందండి. అన్న సమారాధన చేసుకుంటున్నాం. అలాగే ఇక్కడ ప్రతిరోజు కూడా 30 మంది అమ్మవార్లు లలితాపారాయణం చేస్తారు మాతలు. చాలా బాగా చేస్తారు. అంటే ఆ భగవంతుడి మీద, అమ్మవారి మీద భక్తితోటి మరి ఆళ్ళందరూ కూడా అలా చేస్తుంటారు. అలాగే దేవుడి మీద నమ్మకంతోటి ఎక్కడెక్కడో పొరుగురులో ఉన్నటువంటి గ్రామస్తులు కూడా పిల్లలు పుట్టినోళ్ళు అది కూడా ఇక్కడికొచ్చి కొబ్బరి పిలకలయి పాతుతారు. వాళ్ళు పాతితే వాళ్ళకి పిల్లలయ్యి పుడతారని చెప్పి అది నమ్మకం అండి. మరి ఎంతో మహిమ గల మరి ఈ సిక్కాల శివయ్య, మేము సిక్కాల శివయ్య అనుకుంటాం. మరి ఈ సిక్కాల శివయ్య మహత్యాల గురించి మరి ఎంత చెప్పినా మరి తక్కువే మరి. మరి ఆ శివయ్య మరి యూటీవీ ప్రేక్షకులందరినీ కూడా మనస్ఫూర్తిగా వాళ్ళ కోరికలు తీర్చాలని కోరుకుంటూ నా హృదయపూర్వక నమస్కారం.